నమస్తే అండి. ఈరోజు మనం మల్టీగ్రెయిన్ జావ కాసుకోవడానికి 6 రకాల మిల్లెట్స్ మనం కొద్దిగా వేపుకుందామండి. ముందు రాగులు అండి, చూడండి రాగులు అనిపిస్తున్నాయండి. కేజీ తీసుకోవాలండి. చూడండి కేజీ అండి. ఇది మనం పట్టుకుంటే వేడిగా ఉండాలండి. ఇలా పట్టుకుంటే కొద్దిగా వేడిగా అనిపించాలండి, అలాగే వేపుకోవాలండి. అంటే కొద్దిగా ఏదన్నా తేమ ఉంటే పోద్దని. చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. వట్టి రాగి జావ కన్నా ఈ మిల్లెట్స్ అన్నీ కలుపుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా మంచిదండి హెల్త్కి. నేను 7 రకాలు తీసుకున్నానండి. అన్నీ ఈ రాగులు కేజీ అయితే కనవాయన్ని అర కేజీ వేసుకోవాలండి. అన్నీ చూపిస్తాను ఒక్కొక్కటిగా మీకు. ఇక వేగిన తర్వాత చూద్దామండి. చూడండి రాగులు వేగినాయండి కొద్దిగా. ఇప్పుడు తీసేసుకుందామండి. చూడండి తర్వాత కొర్రలండి కనిపిస్తుందండి. కొర్రలు ఇవి అర కేజీ తీసుకోవాలండి. కొర్రలు వేసుకున్నానండి. ఇవి కూడా కొద్దిగా వేపుకోవాలండి. వేపుకుంటాం అంటే మరీ ఎక్కువ కదండి, మనం పట్టుకోగలిగినంత వేడి చేసుకోవాలి అంతేనండి. ఎందుకంటే ఇందులో కొద్దిగా తడి ఉంటే పోద్దని. వేగిన తర్వాత చూద్దామండి. చూడండి కొర్రలు కూడా వేగినాయండి, తీసేసుకుందామండి. చూడండి ఇవి వరిగలండి, కనిపిస్తుందండి వరిగలు. ఇవి వేసుకుందామండి. ఇప్పుడు ఇవి అర కేజీనండి. చూడండి వరిగలు వేసుకున్నానండి. కొర్రల్లాగే ఉంటాయండి, కాకపోతే కొద్దిగా పెద్దగా ఉంటాయండి. ఈ ఎప్పునగా చూద్దామండి. చూడండి వేగినాయండి, ఇవి తీసేసుకున్నాం. చూడండి ఇప్పుడు అండు కొర్రలండి, కనిపిస్తుందండి అండు కొర్రలండి. వేసుకుందామండి ఇప్పుడు. చూడండి ఈ అండు కొర్రలండి, ఇవి చాలా రోజులు దొరకట్లేదండి. చూడండి సామల్లాగా ఉన్నాయండి ఇవి. ఇవి చాలా మంచిదని చెప్తున్నారండి అండు కొర్రలు. ఇవి తొందరగా దొరకట్లేదండి, ఈసారి దొరికినాయి నాకు. ఇవి వేగిన తర్వాత చూద్దామండి. చూడండి అండు కొర్రలు కూడా వేగిపోయినాయండి. ఇది తీసేసుకుందాం. చూడండి ఇప్పుడు సామలండి, అనిపిస్తుందండి మీకు. అనిపిస్తుందండి సామలండి. ఇవి వేసుకుందాం. సామలు వేసేసానండి. సామలు చూడండి ఇవి వేపుకుందామండి. వేగిన తర్వాత చూద్దామండి. సామలు కూడా వేగినాయండి, ఇవి తీసేసుకుందామండి. ఇప్పుడు పచ్చ జొన్నలండి, కనిపిస్తుందండి పేరు. ఇది ఇంగ్లీష్లో ఉందండి ఎల్లో జావార్ అని, తెలుగులో లేదండి దీనికి పేరు. పసుపు రంగు జొన్నలండి ఇవి, తెల్లవి కాదండి. మీ హెల్త్కి చాలా మంచిదండి. నేను అమెజాన్లో తెప్పించుకున్నానండి. ఇవి వేసుకుందామండి ఇప్పుడు. ఇవి అర కేజీ వేసుకోవాలండి. చూడండి పచ్చ జొన్నలండి, కనిపిస్తున్నాయండి. ఇవ్వండి ఇవి వేపుకొని చూద్దామండి. చూడండి ఇవి ఎగిపోయినాయండి, ఇవి తీసేద్దామండి. పచ్చ జొన్నలు. ఉలవలండి పావు కేజీ వేసుకోవాలండి. ఉలవలు ఇవి కూడా చాలా మంచివండి హెల్త్కి. పావు కేజీ వేసుకుందాం. చూడండి కొద్దిగా పావు కేజీ వేసుకున్నానండి. ఇవి కూడా వేసుకుందామండి బాగానే. కొద్దిగా ఎక్కువసేపు వేసుకోవాలండి ఉలవలు. ఇవి కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఊపిరితిత్తులకి బలం బాగా పెరుగుద్ది అంటండి ఇవి. దాని గురించి కొద్దిగా వేస్తాను. మీరు నచ్చితే బార్లీ కూడా వేసుకోవచ్చండి. ఇంకా ఉంటాయి కదండి మిల్లెట్స్ చిన్న చిన్నవి, అన్నీ వేసుకోవచ్చండి. నేను ఇప్పటికీ 6 రకాలు వేసానండి. మీరు ఒక్కొక్కటిగా చూసుకొని రాసుకొని తెచ్చుకొని చేసుకోవచ్చండి అన్నీని. ఈ జావ చాలా మంచిదండి ఆరోగ్యానికి.
ఏగిన తర్వాత చూద్దామండి. చూడండి ఉలవలు దోరగా ఏగిపోయినాయండి. ఉలవలు కొద్దిగా ఎక్కువసేపు వేయించుకోవాలండి, ఇప్పుడు బాగుంటాయి. ఇవి తీసేసుకుందామండి. చూడండి మిల్లెట్స్ అన్నీ ఎలా ఉన్నాయో, మల్టీగ్రెయిన్ జావాకి తయారైపోయినాయండి. ఇవన్నీ మరపట్టించాలండి. పట్టించిన తర్వాత జావ పెట్టి మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.